యూట్యూబ్లో వ్యూస్ ఎందుకు రావట్లేదు, వాచ్ అవర్స్ ఎందుకు తగ్గుతున్నాయి ఎర్న్ ఆప్షన్లో నుంచి? ఇది ప్రతి ఒక్క యూట్యూబర్కి ఉండే క్వశ్చన్ అండి. ఇది ప్రతి ఒక్క యూట్యూబర్కి. అండ్ నాకైతే ఎన్ని కామెంట్స్ వస్తాయో లెక్కే లేదు. రిప్లై ఇవ్వకపోతే ప్లీజ్ రిప్లై ఏం చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాను రివ్యూస్ గురించి, వ్యూస్ మన చేతుల్లో ఉండదు అనేసి ఎన్నిసార్లు చెప్పాను. సో ఈ వీడియోలో వాచ్ అవర్స్ గురించి కూడా చెప్తాను, ఎందుకు తగ్గుతున్నాయి ఎర్న్ ఆప్షన్లో ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే లక్ ఉండాలండి, కంపల్సరీ లక్ ఉండాలి. లక్ ఉంటేనే. ఇది ఒక పెద్ద యూట్యూబర్, నాకు తెలిసిన వాళ్ళు 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న కుకింగ్ ఛానల్ వాళ్ళు చెప్పిన మాట అనమాట ఇది. లక్ ఉంటేనే సక్సెస్ అండి యూట్యూబ్లో మాత్రం. ఎందుకంటే కుకింగ్ ఏముంది, అందరు చేసేది అదే కుకింగ్. మరి కొంతమందికి వ్యూస్ వస్తున్నాయి, కొంతమందికి ఎంత బాగా చేసినా వ్యూస్ రావట్లేదు. ఏంటి రీజన్? లక్ అంతే. మన టైం రావాలి, టైం వస్తేనే యూట్యూబ్లో మనీ వస్తాయి. సో అది ఎంతో కొంత లక్ అయితే ఉండాలి. ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను అనుకోండి, ఎట్లా ఉంటుందంటే పెద్ద యూట్యూబర్స్కైనా ఎవరికైనా, అంటే నాకు వ్యూస్ రావట్లేదని నేను లక్ అంటున్నాను లేదా వాళ్ళకి, ఇవేవి కాదు అసలు. లక్ ఉంటేనే సక్సెస్ అవుతాం, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ప్యూర్ లక్. ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి, షార్ట్స్లో వ్యూస్ రావాలి, షార్ట్స్ ఫీడ్లోకి షార్ట్ వెళ్ళాలి అంటే ప్యూర్ లక్ అది మాత్రం. చాలామందికి అసలు జీరోలోనే ఆగిపోతున్నాయి, షార్ట్స్ ఫీడ్లో కూడా చూపించట్లేదు. ఏంటంటే రీజన్ ఏమీ లేదు అక్కడ, అది మనం చేసే మిస్టేక్సే. అది కూడా నేను చెప్తాను. మెయిన్ ఆడియన్స్ ఇంపార్టెంట్ అండి. మన వీడియోస్ చూసే ఆడియన్స్ మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏ వీడియో చేసినా సరే ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకునే చేయాలి. నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటూ వెళ్తానంటే అవ్వదు. ఒక కంటెంట్ పైన ఫోకస్ చేయండి. ఒక కంటెంట్లో వ్యూస్ రావట్లేదు అనేసి, ఎక్కువ మందికి ఓపిక లేదు. 10 వీడియోలు పెడతారు, నేను 10 వీడియోస్ పెట్టాను అసలు వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, కంటెంట్ మార్చేస్తారు. ఇంకో 10 పెడతారు, దాంట్లోనే వ్యూస్ రావు. అప్పటికే ఫస్ట్ కంటెంట్కి కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఉండుంటారు, సెకండ్ దానికి కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఉండుంటారు ఆల్రెడీ. సో మరి అలా ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఇంకో థర్డ్ కంటెంట్ ఎన్నాళ్ళు ఇంక అట్లాగా? నేను చెప్పేది ఒక్కటే, మీరు ఒకటే కంటెంట్ తీసుకుని దాన్నే పట్టుకుని వేలాడండి అంతే. వ్యూస్ వచ్చే వరకు వీడియోస్ చేయడం అంతే. వ్యూస్ రావట్లేదు అనేసి వారం గ్యాప్, 2 వారాలు గ్యాప్ ఇచ్చేస్తే ఇంకా తగ్గిపోతాయి మీకు. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా మనం వీడియోస్ పోస్ట్ చేస్తేనే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ని. మధ్యలో ఆపేసి హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చిందని మధ్యలో ఆపేసి మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు స్టార్ట్ చేసి ఇట్లా చేయొద్దు. కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తేనే మనకి వ్యూస్ వస్తాయండి, అప్పుడే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ కూడా. అండ్ ఇంప్రెషన్స్, ఇప్పుడు మనకి వ్యూస్ రావాలంటే మెయిన్ ఇంప్రెషన్స్ ఇంపార్టెంట్. సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, ఇంప్రెషన్స్ మాకు బాగా ఉంటున్నాయి వ్యూస్ రావట్లేదు అంటారు. ఇంప్రెషన్స్ ఉన్నా కూడా వ్యూస్ రావట్లేదంటే అక్కడ ఏంటి మిస్టేక్? మీ థంబ్నెయిలే మిస్టేక్. మీ థంబ్నెయిల్ మీకు నచ్చొచ్చు, మీ వీడియో మీకు నచ్చొచ్చు, మీ వీడియోస్ కాబట్టి అవి అందరికీ నచ్చాలని ఏమీ లేదు కదా. ఇంప్రెషన్స్ వస్తున్నా కూడా వ్యూస్ రావట్లేదు అంటే మీ మిస్టేకే, అది మీ థంబ్నెయిల్ మిస్టేకే. సో ఇంప్రెషన్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఇంప్రెషన్స్ వస్తున్నాయి వ్యూస్ రావట్లేదు అంటే ఇది. కొంతమందికి అసలు ఇంప్రెషన్స్ కూడా ఉండవు. ఇంప్రెషన్స్ ఎందుకు ఆగిపోతాయి? ఎప్పుడైతే మనకి ఇంప్రెషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వ్యూస్ తక్కువ వస్తున్నాయో దాన్ని బట్టి ఇంప్రెషన్స్ ఆగిపోతాయి మనకి. ఇంప్రెషన్స్ ఎక్కువ వచ్చినప్పుడు, ఎక్కువ మందికి రాంగ్ ఆడియన్స్కి చూపించింది అనుకోండి మన వీడియోస్. నేను కొన్ని వీడియోస్లో చూశాను, నా వీడియోస్లో ఇది కాదులేండి, ఫస్ట్ ఛానల్లో ఇప్పుడు వ్లాగ్స్ ట్రిప్కి వెళ్ళిన వీడియో పెట్టాను అనమాట. అసలు అది సజెస్టెడ్ వీడియోస్లో మనకి వ్యూస్ వస్తాయి కదా, అది సజెస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఏంటంటో అసలు అన్రిలేటెడ్ అనమాట. ఏంటో అగ్రికల్చర్ రిలేటెడ్ అంట. నేను పెట్టిందేమో టూర్ వ్లాగ్ కదా, అది ట్రావెల్ వ్లాగ్ కదా, అట్లా ఉందన్నమాట. సో అట్లాంటి వీడియోస్ దగ్గర రికమెండ్ అయితే ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు చూడరు కదా. సో ఏంటంటే రాంగ్ ఆడియన్స్కి మన వీడియోస్ కనుక ఎక్కువసార్లు కనిపించినాయి అనుకోండి, అంటే మన వీడియోస్ చూడని ఆడియన్స్ లేదా ఆ పర్టికులర్ కంటెంట్ చూడని ఆడియన్స్కి మనకు ఎక్కువ మందికి కనిపించినాయి అనుకోండి, అప్పుడు మనకి వ్యూస్ రావు. ఇంప్రెషన్స్ ఎక్కువ ఉన్నా వ్యూస్ రావు. అలాంటప్పుడు ఏం అర్థం చేసుకుంటుంది అల్గోరిథం? ఈ ఛానల్ పైన ఎవరు ఇంట్రెస్ట్ చూపించలే, మనం ఎవరికి ఇంప్రెషన్స్ చూపించవసరంలా అన్నట్టు తీసుకుంటుంది. సో మీకు ఇంప్రెషన్స్ అందుకే తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయినప్పుడు అందరూ చూడరు, ఇంప్రెషన్స్ కనిపించిన అందరూ ఏం ఓపెన్ చేసి చూడరు కదా, అందరూ ఓపెన్ చేస్తే మీకు ఇంకెక్కువ మంది చూపిస్తుంది. సో ఇంప్రెషన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. మీరు ప్రతి వీడియోకి కూడా చూసుకోవచ్చు ఇంప్రెషన్స్, ఎన్ని ఇంప్రెషన్స్ చూపించింది, ఎంతమంది వ్యూస్, ఎంత క్లిక్ త్రూ రేట్ వచ్చింది, ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి, ఇక్కడ ఛానల్స్ ఎక్కువైపోయాయి. ఫస్ట్ థింగ్, ప్రతి కంటెంట్లోనూ ఛానల్స్ ఎక్కువైపోయాయి. అసలు నేను మామూలుగా నేను చెప్తున్నాను కదా, నేను ఏ ఛానల్స్ చూడండి అసలు. అంటే యూట్యూబ్ అసలు నేను చూసేది చాలా 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 తక్కువ.
నాకు ఏదన్నా నా వీడియోస్ చూసుకోవాలంటేనే చూసుకుంటాను తప్ప వేరే వాళ్ళ వీడియోస్ అనేది నేను ఎవరిని ఫాలో అయ్యేది లేదు. అంత టైం ఉండదు అసలు. ముందు ఏంటి వాళ్ళ వీడియోస్ చూసేది ఏంటని ఇవన్నీ కాదు, నాకు అసలు ముందు టైం ఉండదు. సో నేను అందుకు చూడను. అయితే ఈ మధ్య నాకు నా టెక్ ఛానల్లో మొత్తం అన్ని టెక్ రిలేటెడ్ వీడియోస్, కొత్త వాళ్ళు అసలు ఎంతమంది వచ్చేసారో ఇంకా. అంటే నేను చూడకపోయినా నాకు కనిపిస్తున్నాయి అన్నమాట ఆ వీడియోస్. సో అలా ఉంటుంది. ఇప్పుడు నేను చూడను, ఆ ఇంప్రెషన్ వేస్ట్ అయిపోయినట్టే వాళ్ళకి. ఎన్నని చూస్తామని చెప్పండి, రోజంతా కూర్చుంటే హయ్యే సరిపోతూ ఉంటాయి. సో అట్లా ఇంప్రెషన్స్ రాంగ్ ఆడియన్స్కి వెళ్ళినప్పుడు మనకి తగ్గిపోతాయి వ్యూస్. దాన్ని బట్టి ఇంప్రెషన్స్ కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ మనం చూసుకోవాలి. ఎంతసేపు నాకు ఇంప్రెషన్స్ వస్తున్నాయి, వ్యూస్ రావట్లేదు, ఇదే ఆలోచన కాదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఎప్పుడొకసారి అదే వస్తుంది సక్సెస్. ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఛానల్స్లో నుంచి మన ఛానల్ రీచ్ అవ్వాలి అంటే ఎంతో కొంత డిఫరెంట్గా ఉండాలి కంటెంట్. అందరూ చెప్పే ఫ్లోలోనే నేను కొట్టుకుంటూ పోతానంటే అలాగే ఉంటాయి మరి వ్యూస్ కూడా. సో మీరు ఎంతో కొంత డిఫరెంట్గా మంచిగా చేయడానికి చూడండి. నేను ఛానల్ చెక్ చేసిన తర్వాత ఈ మధ్య చాలా మంచి ఛానల్స్ వస్తున్నాయండి. అంటే ఏం ఇష్యూ ఏం ఉండట్లేదు పెద్దగా. అలాంటి ఛానల్స్ వస్తున్నాయి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అలాంటి ఛానల్స్ వస్తే కనుక నాకు. అంటే కరెక్ట్గా చెప్పింది ఫాలో అవుతున్నారు అనే ఇది ఉంటుంది. అండ్ కొంతమంది అసలు ఎందుకు అడుగుతారో కూడా నాకు అర్థమవుతుంది. అసలు మేడం వ్యూస్ రావట్లేదు అంటారు. అక్కడ మ్యాటర్ ఏమి ఉండదు ఆ వీడియోస్లో. ఎలా వస్తాయి వ్యూస్ చెప్పండి? అసలు ఏమి మ్యాటర్ లేకుండా వ్యూస్ రావాలి అనుకుంటే ఎట్లా వస్తాయి? వీడియో సరిగ్గా తీరు, వీడియో క్లారిటీ ఉండదు. అట్లాంటి వాళ్ళు వ్యూస్ రావట్లేదని అడిగితే, బాగా మంచిగా పెట్టేవాళ్ళు వ్యూస్ రావట్లేదని అడిగితే నేను ఏదో ఒకటి చెప్పగలను. కానీ ఇట్లాంటి వాళ్ళు చెప్తే నేనేం చెప్పండి. కొన్నిసార్లు మనం చెప్పలేము, ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారేమో అని కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. వీడియోస్ బాగాలేదని చెప్పడానికి కూడా నేను చాలా ఆలోచిస్తాను అసలు. ఈవెన్ ఛానల్ చెక్కింగ్కి వచ్చినా కానీ ఇప్పుడు కొంచెం మొహమాటం తగ్గిందనమాట. అంటే చెప్పాలి, ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్తేనే కదా వాళ్ళు మార్చుకుంటారు అనేసి చెప్తున్నాను. కొన్నిసార్లు తిడతాను కూడా. అసలు ఏంటిది ఇట్లా పెట్టొచ్చా ఇది అనేసి. పాపం వాళ్ళు కూడా పాజిటివ్గానే తీసుకుంటారు. చాలా కరెక్ట్గా చెప్పారు, ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చామంటే మీరు ఒక టీచర్ లాగానే మాకు అన్నట్టు పాపం వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటారు. మళ్ళీ తర్వాత నేనే అనుకుంటా, అలా మాట్లాడకూడదు, ఇంకా మంచిగా నిదానంగా చెప్పాల్సిందనేసి అనుకుంటా. కానీ ఏంటంటే వాళ్ళ గురించి ఇప్పుడు నాకేమీ రాదు కదా, వాళ్ళ కోసమే చెప్పేది నేను. ఏదైనా అట్లన్నా మారుతారు అనేసి అలా పెట్టకూడదు అనేసి. సో అట్లా వ్యూస్ రావాలి అంటే ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మనం చెప్పే విధానం ఇంపార్టెంట్. మీరు వ్యూస్ రావట్లేదని వీడియోస్ డిలీట్ చేసి అప్లోడ్ చేయడాలు ఇవన్నీ చేయొద్దు అసలు. అలా చేయడం వల్లే ఎక్కువ మందికి రికమెండేషన్స్ తగ్గిపోతున్నాయండి. మీకు వ్యూస్ రాలేదా వదిలేసేయండి. ఇది నేను నా షార్ట్స్ ఛానల్లోనే అబ్జర్వ్ చేశాను. మన ఈ ఛానల్లో, ఈ టెక్ ఛానల్లో యాక్చువల్గా 1000 సబ్స్క్రైబర్స్ జర్నీ వీడియో చేయడానికి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా 30 వీడియోస్ ఏమో పోస్ట్ చేయాలి. సో దానికోసం నేను రీమిక్స్ చేసేసాను అనమాట. నా వీడియోస్ అన్నిటినీ రీమిక్స్ పెట్టేశాను. సో షార్ట్స్ అన్నీ రీమిక్స్ చేసి పెట్టుకున్నాను. స్లోగా ఒక్కొక్కటే వదులుతున్నాను అనమాట, వీడియోస్ని పబ్లిక్ చేస్తున్నాను. ఒక వీడియోకి 1000 వ్యూస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో పెడుతున్నాను అనమాట. నేను ఏది ఇప్పటి వరకు 2 ఛానల్స్లో కూడా ఒక్క వీడియో కూడా డిలీట్ చేయలేదండి. వ్యూస్ రాలేదు అని ఒక్క వీడియో కూడా డిలీట్ చేయలే అసలు. నాకు అదొక పెద్ద పనిలాగా ఉంటుంది అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలంటే. సో నేను ఏదైనా పెట్టేస్తానో వదిలేస్తాను అంతే. మీరైనా అదే చేయండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ మంది నాకు చెప్పిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఇదే చెప్పారు, మేము వీడియోస్ డిలీట్ చేసాము వ్యూస్ రాలేదని, లేదా వచ్చిన వ్యూస్ సరిపోలేదని వీడియోస్ డిలీట్ చేసి పోస్ట్ చేసామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు అసలు అట్లా డిలీట్ చేయొద్దు. వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏవైనా సరే అసలు డిలీట్ అనేది అసలు చేయొద్దు. పెట్టేసి వదిలేసేయండి అంతే. ఇది నేను చాలామంది దగ్గర తెలుసుకున్న తర్వాత చెప్తున్న విషయం అండి. చాలామందికి ఇప్పుడు ఒకసారి డిలీట్ చేసి పెడితే వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఓకే ఇది వర్కౌట్ అవుతుంది ఇలా చేద్దాం అనుకుంటారు. హస్తమానం అదే చేస్తారు. యూట్యూబ్ అల్గోరిథంకి కూడా చిరాకు వస్తుంది, లోపు రికమెండేషన్స్ తగ్గిపోతున్నాయి. సో మీరు దయచేసి అలా చేయొద్దు. వీడియోస్ డిలీట్ చేయాల్సింది ఎప్పుడంటే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది కదా, అప్పుడు డిలీట్ చేయాలి. వాటిని మనం రీఅప్లోడ్ చేయము, ఎందుకంటే అవి రీయూజ్డ్ వీడియోస్ కాబట్టి, అంటే రీయూజ్డ్ కంటెంట్ కాబట్టి అది డిలీట్ చేసేస్తాం. అలా డిలీట్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదు. డిలీట్ చేసిన వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేయొద్దు, సేమ్ వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేయకూడదు. అండ్ అలా తగ్గినప్పుడు మీరు ఎక్స్టర్నల్గా షేర్ చేయండి. ఎక్స్టర్నల్గా షేర్ చేస్తే మీకు ఉపయోగం ఉందా లేదా అనేది కూడా తెలిసిపోద్ది. మరీ ఎక్కువగా చేయొద్దు ఎక్స్టర్నల్గా కూడా. అంటే ఎక్స్టర్నల్గా షేర్ చేయొచ్చు, అది ఎప్పుడు మీకు ఒక రోజులో తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక మంచి వీడియో ఏదో చేశారు మీరు, దాన్ని ఎక్స్టర్నల్గా షేర్ చేశారు. షేర్ చేసినప్పుడు మనకి ఎల్లుండి తెలుస్తాయి కదా, ఎల్లుండి క్లియర్గా ఉంటుంది మనకి ఎక్కడెక్కడి నుంచి వ్యూస్ వచ్చాయి అనేది. సో మీకు ఎక్స్టర్నల్గా వ్యూస్ మంచిగానే వచ్చినాయి అనుకోండి, షేర్ చేయండి.
ఎక్స్టర్నల్గా అసలు మీకు వ్యూస్ రావట్లేదు అనుకోండి షేర్ చేయకండి. ఊరికే మన యూఆర్ఎల్ని ఎక్కడెక్కడ షేర్ చేయడం ఎందుకు చెప్పండి. సో ఎక్స్టర్నల్గా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టుకోవచ్చు, ఇవన్నీ ఓకే. బట్ వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే వ్యూస్ వస్తుంటేనే పెట్టండి. ఊరికే అలా ఇచ్చేసేయొద్దు. వ్యూస్ వస్తాయి అనుకుంటే పెట్టండి. అది కూడా చాలా సెలెక్టివ్గా ఉండాలి. మనం ఎలాంటి గ్రూప్స్లో పెట్టాలి ఏంటి అనేది చాలా సెలెక్టివ్గా డిసైడ్ చేసుకుని పెట్టాలి. ఎలా పడితే అలా ఎక్స్టర్నల్గా కూడా షేర్ చేసేయొద్దు. ఇప్పుడు వాట్సాప్ ఉంది, ఎంత మంచి వీడియో పెట్టినా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఎంత మంచి వీడియో పెట్టినా చూడరు. వాట్సాప్ స్టేటస్లో నేను అస్సలు పెట్టను. ఏదో ఎప్పుడన్నా లైక్ చాలా మంచి వీడియో ఇది అందరూ చూస్తే బాగుంటుంది అనుకున్నవి మాత్రమే పెడతాను. దానికి కూడా వ్యూస్ రావు. సో నేను ఇంక అసలు షేర్ చేయడమే మానేశాను అనమాట. ఎలాగో చూడనప్పుడు ఇంకెందుకు పెట్టడం చెప్పండి. నేను ప్రతిదీ కూడా అనలిటిక్సే ఫాలో అవుతానండి. నా ఛానల్ గ్రో చేసుకోవడానికి నేను ఫాలో అయ్యేది నా అనలిటిక్స్ మాత్రమే. ఇది నేను చాలాసార్లు చెప్పాను. మన అనలిటిక్స్లోనే బోల్డ్ అంత మ్యాటర్ ఉంటుంది. మీరు వైటీ స్టూడియోలో కూడా కాదు, క్రోమ్లో చూసుకోండి. క్రోమ్లో చాలా మంచిగా ఉంటుంది. ఇంకా సో ప్రతి వీడియోకి అనలిటిక్స్ చూసుకోవచ్చు, అన్ని ఓవరాల్ ఛానల్కి చూసుకోవచ్చు కదా. దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది మన ఛానల్ గ్రోత్ ఎలా ఉంది అనేసి మనకు అర్థమైపోతుంది. మీరు కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసుకోండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. సో మీకు ఎక్స్టర్నల్గా షేర్ చేస్తే వ్యూస్ వస్తాయి అనుకుంటేనే చేయండి. ఊరికే చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు అసలు. అండ్ ఓపిక చాలా ఉండాలండి. వ్యూస్ గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను 5 years నుంచి చేస్తున్నాను యూట్యూబ్లో. నేను ఎప్పుడు నాకు వ్యూస్ రాలేదు అనేసి ఫీల్ అవ్వాలి. నాకు వ్యూస్ రాకపోయినా కూడా, మీరు నా ఫస్ట్ ఛానల్ చూస్తే తెలుస్తుంది మీకు, నాకు వ్యూస్ రాకపోయినా కూడా నేను నా ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేస్తానే తప్ప ఇది చేయను అసలు. అంటే అవే వస్తాయి మనం పెట్టుకుంటూ వెళ్దాము అనే ఇదితోనే ఉన్నాను. కాబట్టే నాకు ఈ ఛానల్ ఎంతో కొంత గ్రోత్ వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు నేను 1000 వీడియోలు చేసిన తర్వాత కూడా ఇంకా 30,000లోనే ఉన్నా సబ్స్క్రైబర్స్లో. ఈ పాటికి ఇంకా చాలా గ్రో అవ్వాల్సింది. నేను చెప్తున్నాను కదా, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడా దొరకదు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలనది. నేను ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో తెలుసుకుని చెప్తాను మీకు ఇన్ఫర్మేషన్ అంతా. ఈ వీడియో అనే కాదు, ఈ వీడియోలో మేబీ మీకు అన్నీ తెలిసినవే ఉండొచ్చు. ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసో లేదో, నా ఇన్ఫర్మేషన్ తీసుకుని నన్ను పర్మిషన్ అడిగి మీరు చెప్పిన విషయాలు నేను నా వీడియోస్లో చెప్పుకుంటాను అనే అబ్బాయిలు కూడా ఉన్నారు. టెక్ ఛానల్స్ వాళ్ళు, చిన్న టెక్ ఛానల్స్ వాళ్ళు. నాకేం ప్రాబ్లం లేదు. నేను అనలైజ్ చేసింది వాళ్ళు తెలుసుకుని మంచిదే కదా, వాళ్ళకి కరెక్ట్ అనిపించింది కాబట్టి వాళ్ళు చెప్పుకోవాలనుకుంటున్నారు వీడియోస్లో కూడా. అలా ఉండాలి మన వీడియోస్ అనేది. నాకు వ్యూస్ తక్కువ వచ్చినా కూడా జనాలకు ఉపయోగపడితే చాలు అనుకుంటాను నేను. మీరైనా అంతే. మీరైనా సరే అట్లాగే ఆలోచించండి. ఇప్పుడు నాకు ఈ ఛానల్ నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా గ్రో అవుతుంది అనేసి నమ్మకం ఉంది నాకు. మొన్న ఎవరో కామెంట్ చేసి డిలీట్ చేశారు. నాది యాక్చువల్గా కామెంట్స్ కనిపించవు అనమాట ఎవరికి, అంటే అప్రూవ్ చేస్తే కానీ కనిపించవు. సో ఒకళ్ళు కామెంట్ రాశారు, ఏంటి మీ ఛానల్లో మీ ఛానల్ పేరులో ఏదో ఎన్నో లెటర్స్ ఉన్నాయి, అన్ని లెటర్స్ ఉండకూడదు, మీ ఛానల్ ఖచ్చితంగా డౌన్ అయిపోతుంది అనేసి చెప్తున్నారనమాట. అసలు అవన్నీ నేనేం పట్టించుకోనండి. మనం పడే కష్టం బట్టి ఉంటుంది కానీ వ్యూస్ పెరగడం తగ్గడం కామన్. ఇప్పటికిప్పుడు 0 కూడా అయిపోవచ్చు మన వీడియోస్లో. ఇప్పుడు నా ఛానల్లోనే సేమ్ ఇప్పుడు నార్మల్గా అందరికీ ఎట్లా జరుగుతుంది, ఇంప్రెషన్స్ పూర్తిగా తగ్గిపోయి అలా అయిపోవచ్చు. నేను అయినా ఆపను, చెప్తున్నాను కానీ కంటిన్యూ చేస్తూనే ఉంటా. మళ్ళీ నా టైం వచ్చినప్పుడు నాకు వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సో అట్లా ఆ ఆలోచనతో ఉంటేనే మనం యూట్యూబ్ రన్ చేయగలమండి. సో అది నేను చెప్పేది. వ్యూస్ గురించి అసలు ఆలోచించొద్దు. 0 వ్యూస్ అని డిలీట్ చేసి అప్లోడ్ చేయడాలు అసలు వద్దు, చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ వాచ్ అవర్స్ తగ్గడం విషయానికి వచ్చేసరికి, వాచ్ అవర్స్ మెయిన్గా ఫస్ట్ రీజన్ వచ్చేసి యూట్యూబ్ సైడ్ ఇష్యూ అయితే తగ్గుతాయండి. ఇది నేను ఎన్నిసార్లు చెప్పానో నాకే లెక్కలేదు అసలు. యూట్యూబ్ సైడ్ ఇష్యూ అయితే తగ్గుతాయి. అవి పొరపాటును తగ్గుంటే మళ్ళీ వెనక్కి వస్తాయి. ఒక్కొక్కసారి వెనక్కి కూడా రావట్లే, ఒక్కొక్కసారి కలుస్తున్నాయి, ఒక్కొక్కసారి రావట్లే. మనం ఏం చేయలేము ఇంకా దానికి. అండ్ ఇంకోటి, మనకి 1 week పడుతుంది అప్డేట్ అవ్వడానికి. ఎందుకంటే చాలామంది వాచ్ అవర్స్ కొనుక్కోవడం వల్ల ఇట్లాంటి కొత్త రూల్స్ వస్తున్నాయి అన్నమాట. సో 1 week తర్వాత అప్డేట్ అవుతుంది మనకి ఎర్న్ ఆప్షన్లో కూడా కలిసినాక తగ్గింది అంటే యూట్యూబ్ సైడ్ ఇష్యూనే ఒకటి. అండ్ మీకు యూట్యూబ్ సైడ్ ఇష్యూ లేకుండా tagginది అంటే కనుక అవి స్పామ్ వ్యూస్ అన్నట్టు. మేబీ అప్పటికప్పుడు కలిసిపోయి ఉంటుంది, తర్వాత తగ్గిపోతాయి. మనకు ఒరిజినల్ వాచ్ అవర్స్ మాత్రమే అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎర్న్ ఆప్షన్లో. అన్యాచురల్గా వచ్చిన వ్యూస్ ఏవి కూడా అక్కడ కనిపించవు ఎర్న్ ఆప్షన్లో. అన్యాచురల్గా లేదా కొనుక్కున్న అవర్స్ ఇవన్నీ కనిపించవు అనమాట. సో అది రీజన్.
వాచ్ అవర్స్ గురించి ఎవ్వరు ఏమీ చేయలేరండి. ఎవ్వరు ఇప్పుడు ఇది కూడా నడుస్తుందట, మీ ఛానల్ మేము సెట్ చేస్తాము, వాచ్ అవర్స్ తగ్గకుండా చూస్తాము అనేసి డబ్బుల కోసం. ఎన్ని రకాలు చెప్పండి. నేను చెప్తున్నాను కదా, మీ ఛానల్ కోసం మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పనే లేదు అసలు. అన్లెస్ మీకు ఏదన్నా లైక్ మానిటైజేషన్ ప్రాసెస్లు అట్లాంటివి ఏమన్నా చేయించుకోదలుచుకుంటే మీకు తెలియపోతాయి. అది కూడా వీడియోస్ యూట్యూబ్లోనే ఉంటాయి. బోల్డ్ అన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. మీకు ఏది అర్థమైతే దాని ద్వారా ఫాలో అవ్వచ్చు. అది మీకు అయినా తెలియపోతుంటే అప్పుడు చేయించుకోవడానికి అలాంటి వాటికి ఏమన్నా ఖర్చు పెట్టవచ్చు. అంతే తప్ప మీరు దేనికి ఇట్లాంటి సెట్టింగ్స్ కోసం మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన పని లేదు. ఈవెన్ నన్ను కూడా అప్రోచ్ అవుతారు, ఛానల్ చెక్ చేయండి. ఛానల్ చెక్కింగ్ అంటే అది వేరు. ఛానల్ చెక్కింగ్ అంటే ఇప్పుడు కంటెంట్ సరిగ్గా ఉందా అలాంటిది వేరు. అలా కాకుండా సెట్టింగ్స్ చూడండి అనేసి చెప్తారు, మేము డబ్బులు కూడా ఇస్తాం అనేసి చెప్తారు. నేను చెప్తాను ఏం సెట్టింగ్స్ ఉండవండి, మీరేం నాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, అసలు ఏం సెట్టింగ్స్ ఉండవు, మీరు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళాల్సిన పని కూడా లేదు. అసలు మీరు వీడియోస్ కంటెంట్ పైన ఫోకస్ చేయండి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, ఇది ఎన్నిసార్లు చెప్పాను వీడియోస్లో కూడా, అది వాళ్ళకి మైండ్లో పడితేనే వాళ్ళు మారుతారు. మనం ఎదురుగా కూర్చొని ఎంత చెప్పినా వేస్ట్ అనేది నాకు అర్థమైంది. అది సో వాచ్ అవర్స్ గురించి ఇవేమి అంటే నాకు తెలుసు వాచ్ అవర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి. మనం రోజు అలా పెరుగుతూ ఉంటే చూస్తే బాగుంటుంది. అలా పెరుగుతూ ఉండేది సడన్గా తగ్గిపోతే ఎంత బాధగా ఉంటుందో కూడా నేను అర్థం చేసుకోగలను. మీ ప్లేస్లో ఉండే చెప్తున్నా ఈ మాట. సో మీరు అవేం పట్టించుకోవద్దు. మీరు మీ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి అంతే. వారానికి ఒకసారి చూడండి వాచ్ అవర్స్. అప్పుడు ఏ టెన్షను ఉండదు కదా. ఇంకా మీకు వచ్చే జెన్యూన్ అవర్స్ అన్నీ యూట్యూబ్ కలుపుతుంది. అదేమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు అసలు. సో ఇది గుర్తుపెట్టుకుని వీడియోస్ చేయండి. సో ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.